చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పనితీరుపై చేనేత జౌళి శాఖ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ జౌళి శాఖలో అమలవుతున్న వివిధ పథకాల అమలు గురించి మంత్రికి వివరించారు. తెలంగాణ నేతన్న పొదుపు పథకంలో భాగంగా ఇప్పటి వరకు 33,913 మంది చేనేత కార్మికులు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ఈ పథకంలో భాగంగా చేనేత కార్మికులు తమ వేతనంలో 8% మొత్తాన్ని బ్యాంకులలో జమ చేస్తే ప్రభుత్వం 16% మొత్తాన్ని RD11 ఖాతాలలో జమ చేస్తుందని వెల్లడించారు. నేతన్న భద్రతలో భాగంగా వయసుతో సంబంధం లేకుండా ప్రమాదవశాత్తు గాని సహజ మరణం గాని పొందిన కార్మికుల నామినీలకు 5 లక్షల బీమా అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు మరణించిన 194 మంది చేనేత కార్మికుల నామినీలకు 9.70 కోట్ల ప్రభుత్వ సాయం అందించి వారి కుటుంబాలను ఆదుకోవటం జరిగిందని చెప్పారు. తెలంగాణ నేతన్నకు భరోసా పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 48.8 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. నేత కార్మికుల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని, నమోదు పూర్తిగానే ఈ పథకం ద్వారా ప్రభుత్వ ఆదేశాల మేరకు జియో ట్యాగ్ మగ్గం మీద పనిచేస్తున్న చేనేత కార్మికులకు నిర్ణయించిన వార్పుల ఉత్పత్తి మేరకు సంవత్సరానికి 18,000, అనుబంధ కార్మికులకు సంవత్సరానికి 6,000 2 విడతలుగా అందజేస్తామన్నారు. చేనేత కార్మికుల వ్యక్తిగత రుణమాఫీ కోసం 33 కోట్ల ప్రభుత్వం విడుదల చేయటం చేసిందని, ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 5,691 మంది చేనేత కార్మికులు లబ్ధి పొందుతున్నారని, త్వరలోనే వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి నిధులు విడుదల చేయటం జరుగుతుందని మంత్రికి వివరించారు. అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్ల నుండి వచ్చే సంవత్సరానికి సంబంధించి వారికి అవసరమైన వస్త్రాల కోసం సెప్టెంబర్ నెలలోగా ఆర్డర్లు తెప్పించుకోవాలని మంత్రి తుమ్మల సూచించారు. ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చిన ప్రభుత్వ శాఖలకు దుస్తుల పంపిణీని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా టెస్కో నుండి సంఘాలకు వస్త్రాల ఉత్పత్తి వర్క్ ఆర్డర్లను వెనువెంటనే అందజేసి సకాలంలో వస్త్రాల ఉత్పత్తి జరిగేటట్టుగా చర్యలు తీసుకోవాలన్నారు. నేత కార్మికులకు సంవత్సరం పొడవునా పని కల్పించాలని చెప్పారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు అందజేసే మహిళా శక్తి చీరల ఉత్పత్తిని వేగవంతం చేయాలని తుమ్మల ఆదేశించారు. ఉత్పత్తి త్వరితగతిన పూర్తి చేయటానికి పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. చేనేత కార్మికుల వ్యక్తిగత రుణాల వెరిఫికేషన్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసి చేనేత కార్మికుల ఖాతాలలో వెంటనే నిధులు జమ చేయాలని ఆదేశించారు. టెస్కో షోరూంల పనితీరును మెరుగుపరిచి లాభాల బాటలో నడిపించడానికి తగు చర్యలు తీసుకోవాలని, నష్టాల్లో ఉన్న టెస్కో షోరూంలను లాభాలలో ఉన్న షోరూంలలో విలీనం చేయాలన్నారు. అదేవిధంగా తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్ సంస్థలో మానవ వనరులను సక్రమంగా వినియోగించుకుని సంస్థను అభివృద్ధి బాటలో నడిచేటట్టుగా చర్యలు తీసుకోవాలన్నారు. సంస్థకి వివిధ కళారూపాలు తయారు చేసి అందచేసే చేతివృత్తి కళాకారులకు నిరంతరం ఉపాధి లభించేటట్టు తగిన ప్రణాళిక చేసి అమలు పరచాలని సూచించారు. వేములవాడ నూలు డిపో ద్వారా నేత కార్మికులకు అవసరం మేరకు నూలు అందుబాటులో ఉంచాలన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీని హైదరాబాద్ నుండి యాదాద్రి జిల్లా పోచంపల్లిలో శాశ్వత ప్రాతిపదికన సంవత్సరంలోగా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశించారు.